భార్య అంటే విపరీతమైన ఇష్టం, ప్రేమ అతనికి. ఆమెకు చదువు అంటే ఇష్టం అంటే తెలుసుకొని పెళ్ళయ్యాక కూడా చదివించాడు. తల్లి నగలమ్మి మరి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు చదివించాడు. ఆమె కూడా భర్త కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదివింది. అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించింది. కానీ ఆ తర్వాతే ఆమె మరో వ్యక్తి మోజులో పడింది. తన కోసం ఎంతగాడో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన భర్తను మర్చిపోయి ప్రియుడితో ఎంజాయ్ చేసింది. చివరికి భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాకు చెందిన పంకజ్ కుమార్ షాకు 2020 ఫిబ్రవరి 10వ తేదీన పూజా కుమారితో వివాహం జరిగింది. అయితే భార్య అంటే ఎంతో ప్రేమ ఉండగా ఆమె మనసు తెలుసుకుని ఇష్టాలన్నీ నెరవేర్చాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యకు చదువు అంటే ఇష్టమని తెలిసి ఎంతైనా సరే కష్టపడి ఆమె కల నెరవేర్చాడు. ఇబ్బందులు ఎదురైనా తట్టుకుంటూ తన భార్య చదువుకు అండగా నిలిచాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా తన తల్లి బంగారు నగలను అమ్మి మరీ ఆమెను చదివించాడు. పోలీసు ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించాడు. పూజా కుమారి కూడా అతని ఆశలన్నీ నిజం చేస్తూ బీహార్ అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగం వచ్చిన తర్వాత వారి జీవితం చక్కబడుతుందని ఆ భర్త ఆశించాడు. కానీ పరిస్థితి తలకిందులైంది. ఇన్నాళ్ళు తను పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుభవించబోతున్నాడని సంబరపడిపోయాడు పంకజ్. కానీ ఉద్యోగం రాగానే పూజా కుమారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆమె పనిచేసే చోట రాహుల్ అనే ఓ వ్యక్తి పరిచయం కాగా అతడిపై మనసు పారేసుకుంది. అతడికి కూడా ఆమె నచ్చగా ఇద్దరు చాటుమాటుగా వ్యవహారం సాగిస్తున్నారు. కొంతకాలంగా పూజా కుమారి ప్రవర్తనలో తేడాను గమనించిన పంకజ్ కుమార్ ఆమెపై ఓ కన్నేశాడు. ఆమె రాహుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.